హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగానే ఉన్నాము. ఇది బుధవారం వ్లాగు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్లోకి గుత్తి వంకాయ కూర చేశాను నా స్టైల్లో. ఒకసారి చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాహీకి ఎప్పుడు వేసినా చిట్టి చిట్టి దోశలు, చిట్టి చిట్టి చపాతీలు చేస్తాను లంచ్ బాక్స్లోకి. సో దట్ తను తినేటప్పుడు ఈజీగా తీసుకొని తినేయచ్చని. ఇంకా తను రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. స్కూల్ 9:30కే. టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వలేదు ఇంకా. మార్చి 6th నుండి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుందన్నమాట. కానీ సక్సెస్ ఇంకా రానేలేదు. అంటే మధ్యలో మానేశాను. ఫస్ట్‌లో అయితే మాట్లాడాలంటే భయం వేసేసేది. అందుకని మ్యూజిక్ పెట్టేదాన్ని. అది ఏం మ్యూజిక్కో ఏంటో అవేమి తెలీదనమాట. సరే అలాగా టెక్ ఛానల్స్ అవి చూసుకొని ఎలాగో పెట్టేదాన్ని. వాటికి అంత రీచ్ ఉండేది కాదు. మళ్ళీ ఇంకా విసుగొచ్చేసి స్టాప్ చేసేసాను. తర్వాత నాకు నేనే మోటివేట్ చేసుకొని అరే సాధించాలి ఎలా అయినా అని కంకణం కట్టుకొని మొదలుపెట్టేదాన్ని. కానీ ఏవో ఇబ్బందుల కారణంగా మానేయాల్సి వచ్చేది. అలా స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం ఇలానే జరిగింది ఈ 5 yearsలో. ఇదిగోండి, ఇది హిందీ వాళ్ళ మ్యాంగో పిక్కలు మా ఫ్రెండ్ నా కోసం ఇచ్చింది. చాలా బాగుంటుంది. నాకు నచ్చిందంటేను తను అంత పికిల్ ఇచ్చేసింది. ఇంకా చూడండి, టిఫిన్లో అదే పికిలు, అన్నంలోనూ కూడా వేసుకొని తినేస్తున్నాను. మన పికిల్స్ ఏమో తనకిష్టం అనమాట. కాకినాడ నుండి ఇలా చిన్న వంకాయలు తెచ్చుకున్నాను. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ముందు సాల్ట్ వేసిన వాటర్లో నాననిచ్చి వంకాయలను శుభ్రంగా 2-3 times అయినా కడుక్కోవాలి. తర్వాత తొడుములను కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు 4 spoons, జీలకర్ర 2 spoons, గసగసాలు 2 spoons, అలాగే 2 లవంగ మొగ్గలు, 2 ఇలాచి, అలాగే చిన్న దాల్చిన చెక్క. వీటితో పాటు కొంచెం ఒక్కొక్క స్పూన్ చొప్పున నువ్వులు, పల్లీలు, కొంచెం కొబ్బరి ఎండుదైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదు. ఈ మూడింటిని కొంచెం నూనె లేకుండా రోస్ట్ చేసుకొని అన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకొని. వీటితో పాటు సాల్ట్, పసుపు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. మామూలుగా అల్లము విడిగా, వెల్లుల్లి విడిగా వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి వేస్తున్నాను. వీటన్నిటిని కలిపి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీనిలో ఆమ్చూర్ పౌడర్ కూడా కలిపానన్నమాట. చింతపండు అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది వంకాయలో స్టఫింగ్ చేసినప్పుడు ఈ ఉప్పు, కారాలు, ఆ పులుపు అంతా వంకాయకి పట్టి బాగుంటుందన్నమాట టేస్ట్. ఒక 1/2 kg వంకాయలకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఈ వంకాయల్ని మజ్జిగ 4 చీలికల్లా కట్ చేసుకొని, పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని మంచిగా ఈ స్టఫింగ్, ఈ మసాలాని వంకాయలో కూరాలన్నమాట. కూరుకొని మంచిగా రెడీ చేసుకోవాలి అన్ని వంకాయలకి. నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టము. అంటే గుత్తొంకాయ అనే కాదు, అన్నీ ఇష్టమే. కానీ ఈ గుత్తొంకాయ వండినప్పుడు మాత్రం నాకు ఒక సినిమా గుర్తుకొస్తుంది. సినిమాలోని సీన్ అనమాట. అదే సినిమాలో శ్రీదేవి అంటది, మానవ ఇదేమిటి అంటే వంకాయ అంటాడు కదా, అదే గుర్తుకొచ్చేది నాకు చిన్నప్పుడు. మీలో ఎంతమందికి ఆ మూవీ గురించి తెలుసు? ఆ సీను మీకు గుర్తుందా? ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 tablespoon ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఈ స్టఫింగ్ వంకాయలన్నిటిని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ 5 minutes అయిన తర్వాత మళ్ళీ మూత తీసి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అలా మగ్గించుకుంటూ ఉండాలి. కొంచెం మెత్తబడ్డాక అసలు కదపకూడదు. ఇంకా ఫిష్ కర్రీ లాగే అనమాట. కదిపితే ముక్క అనేది విడిపోతుంది. నా చిన్నప్పుడు గుత్తొంకాయ కూర అంటే మా అమ్మ ఇంకా ఈ నువ్వులు కానీ, పల్లీలు కానీ ఇవేమి వేసేది కాదనమాట. ఈ ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, ఈ ఉల్లిపాయలు, ఈ చెక్క, మొగ్గ, లవంగ ఇవే అనమాట పేస్ట్ చేసుకొని ఈ వంకాయలో స్టఫింగ్ చేసుకునేవాళ్ళం. వంకాయ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనము ఈ స్టఫింగ్ చేసుకోగా మిగిలిన కొంచెం మసాలా పేస్ట్ని ఇలా వేసుకొని మగ్గించాలి ఫ్రై చేసుకుంటూ. ఈ వంకాయలు, ఈ మసాలా అంతా వేగిన తర్వాత కొంచెం మన పులుపుకు తగ్గ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఈ మసాలా పేస్ట్లో ఆమ్చూర్ పౌడర్ అనేది కలిపాను కాబట్టి చూసుకొని పులుపు మరీ ఎక్కువ అవ్వకుండా
వేసుకోవాలన్నమాట. మరి వాటర్ ఎక్కువ అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వంకాయ అనేది మగ్గింది కదా. సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం కదుపుతూ ఉండాలి, ఎందుకంటే ఈ గసగసాలు, ఈ పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. చూసారా, వంకాయ కుక్ అయిపోయింది, అలాగే ఆయిల్ పైకి తేరింది కాబట్టి ఇలాంటి టైంలో ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన గుత్తొంకాయ కూర రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎంతమందికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం? మాకు ఇక్కడ దొరకవు, కాకినాడ నుండి తెచ్చుకొని మరీ వండుకుంటున్నాను. గుత్తొంకాయ అంత ఇష్టం మరి నాకు. దానికి కాంబినేషన్గా పప్పు చేశాను, అలాగే వేడివేడి అన్నం, ఇంకా మన గుత్తొంకాయ కూర. ఎంతమందికి గుత్తొంకాయ అంటే ఇష్టం? ముద్దపప్పు కాంబినేషన్ అంటారు కానీ ముద్దపప్పు చేసామనుకోండి మళ్ళీ చారు పెట్టుకోవాలి విడిగా. అందుకే పప్పుని కొంచెం పలచగా చేసుకున్నాను. ఇంకా చూడండి, మానవా ఇదేమిటి? వంకాయ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.